సంకీర్ణ నిష్పత్తి లేదా మిశ్రమ నిష్పత్తి A:B, C:D మరియు E:Fలు 3 నిష్పత్తులైన ACE:BDFను ఆ 3 నిష్పత్తుల యొక్క సంకీర్ణ నిష్పత్తి లేదా మిశ్రమ నిష్పత్తి అని అంటారు. అంటే పూర్వపదాల లబ్ధము ఇస్టు పరపదాల లబ్ధము. నెక్స్ట్ అనుపాతము. 2 రాశులలో ఒక రాశి పెరిగితే రెండవ రాశి కూడా పెరిగినా లేదా ఒక రాశి తగ్గితే రెండవ రాశి కూడా తగ్గితే ఆ 2 రాశులు అనులోమానుపాతంలో ఉన్నాయి అని అంటాము. ఇక్కడ PQ రాశులు అనులోమానుపాతంలో ఉన్నాయి అంటే P ఈజ్ ప్రపోర్షనల్ టు Qగా వ్రాస్తాం. అప్పుడు P ఈజ్ ఈక్వల్ టు KQ. K అంటే ఇక్కడ అనుపాత స్థిరాంకం. K ఈజ్ ఈక్వల్ టు P/Q. P ఈజ్ ప్రపోర్షనల్ టు Q